హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఇది వచ్చేసి ఫస్ట్ డే రంజాన్ ఫస్ట్ డే నా ఫాస్టింగ్ అండి. ఫాస్టింగ్ ఏమేమి చేసా ఈరోజు చూసేయండి. అంటే ఆల్రెడీ కింద ఇచ్చేసానండి. నాకు ఇప్పుడు టైం అయింది. పని మొత్తం అయిన తర్వాత నేను ఈ టైం తింటాను. చూసేయండి ఎలా ఉందో. ఇది నేను చెప్పాను కదా, దీని చక్కెర వేయకుండా నేను ఇలాగే తినేస్తానండి. ఇది వచ్చేసి మళ్ళీ దాంట్లో వేస్తానండి. ఇది చూసేయండి, ఇలా వేసి బోండాల్లాగా నేను ఇలా కలుపుకొని ఇలా తింటానండి. మీరు ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి. మన ఇండియాలో అయితే అదేమంటే ఆష్ అంటారండి. ఆష్లో మిక్చర్ వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ షోర్బా అంటారు. ఇది షోర్బా ఏంటంటే నేను ఇవి బోండాలాగా ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని ఇలా వేసుకొని తింటానండి. బాగా టేస్ట్ చాలా బాగుంటాయి. నేను చక్కెర వేసుకొని అలాగా నాకు ఇలాగ ఇష్టం. తర్వాత ఇది గ్రీన్ టీ అండి. గ్రీన్తో ఈరోజు నాకు ఫస్ట్ డే ఇలాగ నాకు పూర్తి అయిపోయింది. అంటే ఇంకా రేపటికి సెకండ్ డే అవుతుంది. మా రంజాన్ ముబారక్ అందరికీ అండి. చూసేయండి ఎలా ఉందో. వాళ్ళకి నేను మళ్ళీ వేరే చేశాను, దాంట్లో అది కూడా చూపిస్తాను. ఇది వీళ్ళు చేసిందండి, మటన్ అవన్నీ చేశాను. ఇది వీళ్ళు ఇక్కడ ఇంట్లో చేశాను. మళ్ళీ కింద కూడా ఇచ్చేసి వచ్చాను. చూసింది ఎలా ఉందో. అంటే ఎవరికి ఏం కావాలో అది చేసి ఇస్తాను ఉంటానండి. ఇంకా అది మళ్ళీ నాకు అవి ఇది నేను తిన్నాటికండి. ఇప్పుడు నేను తినేస్తాను. ఇప్పుడు నా సెకండ్ డే రేపు ఏం చేస్తాను అనేది ఒక వీడియో పెడతానండి. ఇది వచ్చేసి రంజాన్ది ఫస్ట్ డే ఫాస్టింగ్ది. నేనేం చేశాను, ఏం తింటున్నాను అనేదండి. కింద ఈ సమోసాలు ఇచ్చాను కానీ నేను పెట్టుకోలేదు. ఇవి ఎక్కువ నాకు. అందువల్ల అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మేము ఏం తినలేమండి. అది కూడా నేను పని అయిపోయిన తర్వాత తింటానండి. ఏదైనా కూడా అప్పుడప్పుడు వాటర్ తాగేస్తాను. అంటే అజా ఇచ్చిన తర్వాత వాటర్ తాగేస్తాను. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఈ టైంకి తింటాను నేను. టైం చూపిస్తే ఎంత అయింది. ఇక్కడ టైం కనిపిస్తుందా? 8:30 అవుతుంది. ఇక్కడ కోవిడ్ టైం 8:30 అవుతుంది. చూసేయండి, నైట్ టైం 8:30 అవుతుంది. అంటే నాకు ఈ టైం అవుతుంది ఇప్పుడు తిన్నాటికి. పని మొత్తం ఇంకా పని ఉంది కానీ ఇప్పుడు తినలేకపోతే ఆ పని కూడా చేయలేదు. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నాకు ఫస్ట్ డే ఫాస్టింగ్ది రంజాన్ ఫస్ట్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.